పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ఈ సూత్రాన్నే ఫాలో అయ్యారు. 2014 నుంచి అక్కడ 4 సార్లు అతన్ని ఓటమి వెక్కిరించింది. ఇందులో 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. అయినా పట్టు వదలకుండా పోరాడి ఎట్టకేలకు గెలుపు రుచి చూశారు. 2014లో ఐఎంఐ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఏ పార్టీ సీట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మధ్యలో 2 సార్లు కార్పొరేటర్గా కూడా పోటీ చేసి ఓడిపోయారు. దాంతో 2023లో కనీసం పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. కానీ 2023 నవంబర్లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడంతో అతని తలరాత మారిపోయింది. రేవంత్కు రోజుల వ్యవధిలోనే విధేయుడిగా పేరు పొందాడు. అతనికి అదృష్టం కలిసొచ్చి ఊహించని విధంగా మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో కాంగ్రెస్లో సీటు కోసం హోరాహోరీ పోరు సాగింది. కానీ రేవంత్ బలంగా నవీన్ యాదవ్ను నమ్మారు. అతని గెలుపు కోసం గట్టిగా ప్రచారం చేశారు. దాంతో 24,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందారు.